ముందుగా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మ్యాన్షన్ 24 లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మ్యాన్షన్ 24లో ఉన్న అందరూ వచ్చేసారు ఇక్కడికి. ప్రతి ఒక్క ఎపిసోడ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వరలక్ష్మి గారు కాసేపులో రాబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం సీరియస్ ఇంటర్వ్యూ అయితే కాదు, సక్సెస్ గురించి కూడా మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే టూ ఎర్లీ అవుతుంది. ఇంకొక 2 రోజులు జనాలందరూ చూసిన తర్వాత అప్పుడు సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుందాం. ఈలోపు ఏంటంటే మనమందరం ఈ మ్యాన్షన్ 24లో ఒకరు వర్క్ చేశారు, కొంతమంది అసలు ఒకరు వర్క్ చేయలేదు ఇక్కడ, బట్ ఒకే చోట కూర్చొని ఉన్నాం. ఎవరిలో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఎవరినైనా ఆ క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో సరదాగా అనమాట. మ్యాన్షన్ 24కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు నేను వరలక్ష్మి గారిని క్వశ్చన్ అడగాలంటే క్వశ్చన్ అడుగుతా, లేకపోతే శ్రీమన్ గారిని అడుగుతా. సో అట్లా మీకు కూడా ఎవరినన్నా కో ఆర్టిస్ట్ని అడగాలంటే అడగచ్చు, లేదా నన్ను అడగాలన్నా అడగచ్చు. సరదాగా మీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా మీడియా వాళ్ళు Q&A ఉంటుంది కదా, మనం మ్యాన్షన్ 24 పర్సనల్ Q&A అనమాట. ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అన్న మీరు ఫస్ట్ క్వశ్చన్ షుడ్ బి రిలేటెడ్ విత్ మ్యాన్షన్ 24. మ్యాన్షన్ 24 ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎట్లా అని అడగచ్చు. నా ఫస్ట్ క్వశ్చన్ నీదే. ఫస్ట్ క్వశ్చన్ నాదే. ఓకే, అంటే మ్యాన్షన్ 24కి సంబంధించే ఇది లాస్ట్ బెంచర్ క్వశ్చన్. ఫస్ట్ బెంచ్ క్వశ్చన్స్ మెల్లిగా వస్తాయి. లాస్ట్ బెంచ్ క్వశ్చన్ ఏంటంటే ఎవరెవరు పొద్దున్న 6 వరకు పని చేశారు ఫస్ట్ నాకు అది చెప్పండి. ఇదిగో ఎదురుగుండా ఉన్నారు ఆ వ్యక్తి. ఫస్ట్ వ్యక్తి ఆయనే. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. వర్క్ చేస్తుంటూ వెళ్ళాము. వాళ్ళ 6 o'clock తర్వాత అంటే మేము పిల్లలతో చేసాం. మనమైతే ఎలాగ మేనేజ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఆ కిడ్స్ని ఎలా మేనేజ్ చేసుకున్నారంటే, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం, నేను కూడానే ఉన్నా, నేను పక్కనే ఉన్నా, నేను అలా చూస్తూనే ఉన్నాను. తనేమో యూ కమియా, నువ్వు చాలా మెసేజ్ ఇలా తీసి ఒక 5 star చాక్లెట్ ఇచ్చారు. అంటే పక్క మనం కూడా చేసాం కదా, మనం కూడా వాడవచ్చు కదా ఇంటి పక్కన అంటే అలాగా ఆ చాక్లెట్ ఇస్తూ మాట్లాడుతూ అది చేస్తూ ఇది చేస్తూనే పోయాం. బై ద టైం పిల్లల్ని వదిలేటప్పుడే ఇట్ వాజ్ అరౌండ్ 12-12:30 అయిపోయింది. చిన్న పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా రాత్రి 12 వరకు పనిచేయడం జరిగింది. అది వచ్చేసి అమేజింగ్. జనరల్గా ఏంటంటే ఏదో ఒక టైంలో ఒక చిన్న కునుకన్నా ఉంటుంది. దాంట్లో ఏంటంటే అందరూ ఐస్ ఓపెన్ చేసుకొని, తన ఐస్ ఎంతే ఓపెన్ అయిందంటే తనకు పోటీగా మ్యాక్సిమం వీడికి పోటీగా ఇంకో కుర్రోడు. అలాగా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు అంటే ఆ ఏజ్లో ఇంట్రెస్ట్ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే అందరూ బాగా చేశారు, నాకు మాత్రం చాక్లెట్ రాలే. వెళ్ళేటప్పుడు అప్రిషియేషన్ మాత్రం వచ్చింది, చాలా థ్యాంక్స్, యూ డిడ్ వెల్. అంటే ఇది ఫస్ట్ డే షూట్, ఈ ఫస్ట్ డే ఎంత స్మూత్గా వెళ్ళింది కాబట్టి ద ఎంటైర్ మ్యాన్షన్ 24 విల్ డెఫినెట్లీ గో స్మూత్ అని. డెఫినెట్లీ. ఇక్కడ అన్న నేను 6 వరకు మెన్షన్ చేయటం ఇది కంప్లైంట్ కాదు. ఎవరైనా సరే ఈ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే, యాజ్ శ్రీమాన్ అన్న రైట్లీ మెన్షన్, ఎంత వర్క్ని ఎంజాయ్ చేసామంటే దట్ పొద్దున్న 6 అయినా. ఇన్ఫ్యాక్ట్ సార్ వన్ డే టిల్ మార్నింగ్ 6 వీ వర్క్, అగైన్ 9 o'clock వీ కేమ్. Me and Bindu, we used to have a challenge. Who will come first to the set? You will come or me? We worked till 6 in the morning. Another 3 hours, only 2 hours left to sleep and come. But we used to have a challenge. అంతలా ఇంట్రెస్టెడ్గా వచ్చి చేయటం. ఇది ఎందుకు అడిగాను అంటే కనుక దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ యాక్టర్ హ్యాడ్ బికాస్ ఆఫ్ ద కాంటెంట్ అండ్ ఎలా మమ్మల్ని ట్రీట్ చేశారో కూడా. అండ్ దేర్ కమ్స్ ద గ్రేట్ వరలక్ష్మి రెడ్డి. సార్ వచ్చేసి వెరీ సిన్సియర్ డైరెక్టర్స్ యాక్టర్. సత్యరాజ్ గారు అంటేనే టైమింగ్ అనేది అంత పర్ఫెక్షన్తో ఉంటుంది. అండ్ వర్కౌట్ అనేది ఫ్రమ్ డే 1, బికాజ్ ఎంజిఆర్ గారి విపరీతమైన ఫ్యాన్ ఆయన. సో ఆ వర్కౌట్ అనేది అంత ఉంటుంది. మన మ్యాన్షన్ హౌస్కి వచ్చేటప్పుడు మ్యాన్షన్ హౌస్ మన మ్యాన్షన్ 24 చాక్లెట్ యూ షుడ్ గివ్ దట్. నాకు అలవాట్లేదు సార్, నమస్తే. నాకు అంటే మన షూటింగ్కి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అంత వెయిట్లో లేరు. పైగా ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత బయలుదేరి వెళ్ళేటప్పుడు సార్కే ఒక 1.5-2 kgs వెయిట్ పెరిగింది మన దీంట్లో. అంటే హారర్ సబ్జెక్ట్ చేసేటప్పుడు భయంతో నిద్ర లేక వెయిట్ ఏమైనా పెరిగిందా, లేదా వెయిట్ ఎక్సెస్ అవ్వడానికి ఏంటి రీజన్? ఫుల్ స్వీట్ ఈవినింగ్, వెరైటీ స్వీట్. అందుకే స్వీట్, నాట్ ఓన్లీ స్వీట్స్, రిగార్డింగ్ వెరైటీ ఆఫ్ బిర్యానీ అండ్ பிரியாணிக்கு நிறைய டைட்டில் இருக்கு. இது மாதிரி மேன்ஷன் ஹவுஸ், மேன்ஷன் உலவச்சாறு பிரியாணி, வெரைட்டி நேம்ல பிரியாணி.
మ్యాన్షన్ 24లో మన దెయ్యాలు వచ్చి చంపిందా లేదా అన్నది ఒక ఒక పక్కన పెడితే భోజనం పెట్టి చంపారు. సార్ ఆతిథ్యంతో. Killed us. నాకు వేరే కథ సార్ దీంట్లో. ఎలాంటంటే నేను వచ్చి డైట్లో ఉన్నాను కాబట్టి ఆయన తీసుకొచ్చేసాము అన్నీ నేను తినలేదు. సో ఒకవేళ అది లేట్ అవుతుంది షూటింగ్ ఎక్స్టెండ్ చేయాలంటే నా స్టాఫ్ మొత్తం పట్టుకుంటారు ఆయన మొత్తం బ్రైబ్ చేస్తారు. నా స్టాఫ్ మొత్తం బ్రైబ్ చేస్తే మేడం ఇవాళ ఒక్క రోజే మేడం చేసేయండి మేడం అంతే ఒక 3-4 అవర్సే. నేను సార్ ఎప్పుడుగో ఒప్పుకోలే మీరు ఎందుకు ఈ సినిమాకి మాత్రం ఒప్పుకోవడం అంటే సైడ్లో చూసి సైడ్ తినేసినాడు ఎందుకంటే సార్ తెప్పించారు. ఈ మొత్తం బ్రైబింగ్ వచ్చి ఇక్కడ. సార్ హిచ్కాక్ ద కింగ్ ఆఫ్ హారర్ సబ్జెక్ట్ సార్. he in an interview he told దానికి வந்து గోస్ట్ ఫియర్ ఉంది, హిచ్కాక్ గారికి வந்து గోస్ట్ ఫియర్ ఉంది. అందుకే ఆల్వేస్ క్రియేటింగ్ వెరీ సక్సెస్ఫుల్ గోస్ట్ స్టోరీస్ లైక్ దట్. యూ హ్యావ్ గోస్ట్ ఫియర్? గోస్ట్ ఫియర్ ఏం లేదు సార్, సార్ నిజంగా లేదు అసలు. అంటే నేను ఇప్పుడు దాకా గోస్ట్ వల్ల ఎటువంటి ఫియర్ అయితే నాకు కలగలేదు. సో చూద్దాం, కలిగితే గడక చెప్తా. సార్ ద ఎంటైర్ మ్యాన్షన్ 24లో మీరు లవ్ చేసి తీశారు. ప్రతి ఒక్కరిది ప్రతి ఎపిసోడు ప్రతి సీను మీకు ఎడిటింగ్లో తీసేసి ఈ టైంలో ఏ పోర్షన్ తీసేటప్పుడు చాలా బాధ వేసింది, అయ్యో ఇది మిస్ అవుతుందే లెంగ్త్ వల్ల లేదా ఏదో కారణం వల్ల అని దేంట్లో ఫీల్ అయ్యారు? అది ఏ ఎపిసోడ్? యాక్చువల్గా అయితే ప్రతి ఎపిసోడు మీరు అన్నట్టుగానే మీరు చెప్పినట్టుగానే చాలా ఇష్టపడి చేసాం. బట్ వన్స్ నేను పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నప్పుడు తీసేటప్పుడేమో ఒక డైరెక్టర్ ఉంటాడు, ఇష్టపడి తీస్తాడు, ప్రొడ్యూసర్ ఇష్టపడి ఖర్చు పెడతాడు. బట్ ఎడిటింగ్ అప్పుడు ఆ ప్రేమ ఏమి ఉండవు. ఆ లెంత్ ఎంత క్రిస్ప్గా చెప్పాలి, ఎంత స్పీడ్గా అంటే ఆడియన్కి ఎక్కడ ల్యాగ్ ఫీల్ అవ్వకూడదని దయాదాక్షిణ్యం లేకుండా కచక్ కచక్ తీసి అలా పక్కన పెట్టేస్తా. అంటే నిజంగా ఇది అంటే ఎమోషన్ చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి. దట్టు హారర్ దాంట్లో ల్యాగ్ కనుక ఉంది అంటే కష్టం, చాలా కష్టం. సో మిగతా సబ్జెక్ట్స్లో ఏదైనా లవ్ స్టోరీస్లో ఉండొచ్చు, షార్ట్ కొంచెం లెంత్ ఉండొచ్చు, లేకపోతే కమర్షియల్ సబ్జెక్ట్స్ అవి ఓకే వెళ్ళిపోతాయి. బట్ హారర్ దానికి అస్సలకి చాలా క్రిస్ప్గా ఉండాలి. సో అందుకోసం నేను అస్సలు ప్రేమించలా. అక్కడ ఎడిటింగ్ రూమ్లో నో ప్రేమ, ఓకే కచక్ 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 అంతే. I have a question for everybody. Anybody can answer. సో హారర్ మూవీస్ అని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఏమవుతుంది, అందరూ చెప్తారు నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అయింది, హారర్ ఎక్స్పీరియన్స్ అయింది అని. ఐ జస్ట్ వాంట్ టు నో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ. ఎవ్రీ డే ఐఎమ్ వాచింగ్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్. So why should I get fear for it? Because I personally felt I was acting for a horror series because act cheynappudu you won't know kada. We know we can predict what is happening next. We know it's not truth. You have stories. I really would want to listen to it. When I was a kid, so I have this thing that చిన్నప్పటి నుంచి నాకు అది తెలుస్తుంది. If I get into a place, I know the vibe, I'll feel presence of things, right? సో నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు మై డాడ్స్ డాడ్ మై గ్రాండ్ ఫాదర్ తాత పాస్ట్ అవే. హీ పాస్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. సో దెర్ ఇస్ నా ఇంట్లో చేయమంటే అప్పగిటే బొరుగు சொல்வாரு. సో ద కిచెన్ in the height there platform, so I can reach only the platform. Then there is a big gap and then the cupboards on top where you have the glasses. In the night once I had got thirsty. I had come out in the night when I could not reach the glass. So cut to morning. Okay, morning my mother father get it, they see a glass on the counter. So when I woke up they said where did you get the glass from? I said Tata gave it to me. So they said what do you mean Tata gave it to you? I said yeah, I could not reach the glass last night, Tata came and gave me the glass. Seriously it happened. So from then I was like, for me in a lot of places wherever I go like అదంతకే హోటల్ అని ఎడితే నాకు బాగా వస్తుంది. రామోజీలో అసలు ఉండలేదు. I was there in Ramoji 15 days. Every day one lady used to come and stand behind me. I just put my bedsheet, go to sleep. Every night to మీరు షూట్ కి ముందు ఈ సీన్ చెప్పుంటే మనం వాడేవాళ్ళంగా మ్యాన్షన్ లో ఏదో ఒక ఎపిసోడ్ లో. Stories అంతున్నాయి sir, because I have that thing of seeing things. So Do you feel the presence here? right now no, this is all very energetic presence. Come and sit here and see, you might feel the presence. No. Yeah, stories let's see. Okay. That might be because of the illusion, I think. Because I stayed in Ramoji Film City. அப்படியா?
Radhika aunty ran because her cupboards all started shutting in the night. She said, Varu, I am not staying, I am going, and she ran in the middle of the night drama. Yeah, it happens. So far, I stayed nearly 200 days, sir. Nearly 100 days to 120 days for Bahubali, and for other movies and all, I stayed nearly 200 days. But I don't believe anything normally, basically. So this is because maybe just an imagination kind of thing. Okay. వరు మ్యామ్ మీకు క్వశ్చన్. ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నేను లీడ్ ఓకే చేసింది వరు మ్యామ్ని. తర్వాతే ఒక్కొక్కరినొకరిని అప్రోచ్ అయ్యాను, ఎందుకంటే లీడ్ లేకుండా హాట్స్టార్ వాళ్ళు అసలు ఫస్ట్ ప్రాజెక్ట్నే టేక్ ఆఫ్ చేయరు. సో నేను ఫస్ట్ వరు మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం ఎక్కడో చాలా దూరంలో షూటింగ్లో ఉన్నారు. షూటింగ్ దగ్గరికి వెళ్ళాను స్పాట్లో. మేడం చక్కగా ఒక ఎగ్జిక్యూటివ్, ఒక చాలా ఆఫీసర్ డ్రెస్ లాగా, సో ఒక ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్, టక్కిన్లో ఉన్నారు. సో నేను లొకేషన్లో కూర్చున్నాను. మేడం వచ్చారు, ఒక 10 minutes తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఆ నరేషన్ స్టార్ట్ చేయండి అన్నారు. స్టార్ట్ చేయండి అంటే నేను చెప్పడం స్టార్ట్ చేశాను. ఏ డైరెక్టర్ కన్నా ఒక ఎలాగైనా మేడంకి చెప్పి ఇంప్రెస్ చేయాలి, బాగా చెప్పాలి, నచ్చాలి కదా మేడంకి అన్నట్టుగా అనుకుంటాం ఏ ఆర్టిస్ట్కి చెప్పేటప్పుడు అన్నా. అంటే ఒక 1/2 hour 20 minutes టైం. నేను చాలా ఇంట్రెస్ట్గా మేడం ఇది 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 అని చెప్తున్నా ఒక 3-4 minutes అవగానే సార్ అని, అంటే మేడంకి ఎవరో సైక్ చేస్తారు, దూరం నుంచి ఎవరో వస్తారు మేడం అని అనగానే సార్ షార్ట్ రెడీ, సారీ ఇప్పుడే వస్తాడు అని వెళ్తారు. నేను ఇలా కూర్చుంటా. మళ్ళీ ఒక 10 minutes తర్వాత వస్తారు, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయమంటే మళ్ళీ స్టార్ట్ చేస్తా. మేడం ఇప్పుడు మీరు వచ్చి ఇట్లా వస్తూ ఉంటారు సార్, షార్ట్ రెడీ. మళ్ళీ వెళ్తారు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత వస్తారు, మళ్ళీ చెప్పండి సార్, సారీ సార్ అని అంటున్నారు. మళ్ళీ ఎగ్జాక్ట్ క్లైమాక్స్కి వచ్చేసాం. సార్ మేడం ఇప్పుడు మీ ఫాదర్, ఇప్పుడు క్లైమాక్స్ ఒక బిల్డప్ సీన్ ఎట్లా ఉంటుంది సార్, షార్ట్ రెడీ. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ వచ్చారు. ఇలాగా పార్ట్స్గా 20 minutes నేరేషన్ని 4 partsగా. సో 1, 2, 3, 4 parts తర్వాత అయ్యింది. మేడం వచ్చారు, వెళ్ళారు. అప్పుడు దాకా మేడంకి నాకు అసలు పరిచయం లేదు. ఫస్ట్ మీటింగ్ ఓంకార్ అంటే మేడం ఎవరో తెలుసు నాకు, ఎందుకంటే సినిమాలో చూస్తున్నాను. బట్ నా టీవీ షోస్ చూడాలని రూల్ లేదు. అండ్ ఓంకార్ ఎవరో తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. అలాంటిది నేను ఒక జిమ్ ఎటర్లో వెళ్ళిపోయా చాలా క్యాజువల్. నెక్స్ట్ అక్కడి నుంచి మేడం తర్వాత జిమ్కి వెళ్ళాలని చెప్పి. I cannot imagine. He you is gym very attire. completely opposite of what he was just now. He came ready to the spot. Oh my God. సో జిమ్ ఎటైర్ అది టోటల్ ట్రాక్ యోయో స్టైల్లో ఉన్నాను. వెళ్ళాను, చెప్పేశాను, చేస్తున్నానని చెప్పేశారు. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంత ఇంటర్వెల్స్లో మీరు విన్నారు కదా, ఆ ఇంటర్వెల్స్లో విన్న తర్వాత మీరు ఎలా డిసైడ్ అయ్యారు ఇతను హ్యాండిల్ చేస్తాడు లేకపోతే ఇతను ప్రాజెక్ట్? అంటే నేను డైరెక్టర్ లాగా కూడా వెళ్ళలేదు, చాలా క్యాజువల్గా వెళ్ళిపోయా. మీకు ఏంటి ఆ బిలీఫ్ ఇన్ మీ? I don't know if it's a curse or this thing, but ನಮ್ಮ పొదు when you hear a lot of stories కదా, ఒక వ్యక్తి కథ చెప్పేటప్పుడు కొంతమందికి వచ్చి కథ చెప్పేటప్పుడు కథ బాగా చెప్తారు, బాగా తీసేలేదు. కొంతమంది చెప్పికి రాదు బట్ బాగా తీస్తారు. సో బట్ ఆ జడ్జ్మెంట్ వచ్చి ఒక మనిషిని చూసిన తర్వాత నాకు అది వచ్చేస్తుంది, ఇతను దీని కేపబుల్గా ఉందని నాకు తెలుసు. The thing is also that was like a test. If you're able to continue the story in 4 parts and tell me the story and convince me, that is what convinced you also and convinced me also that the story is going to be good. So దాంట్లోనే నాకు ఒప్పుకున్నాను, తెలిసి ఇది బాగుండదని చెప్పి ఒప్పుకున్నాను. అండ్ సెకండ్ ఆల్సో ఐ మీన్ సి ఇట్స్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ నాట్ అ న్యూ కమర్ సార్. మీరు పూర్తిగా న్యూ కమర్ కాదు. యూ హెడ్ ఆల్రెడీ డన్ సో మెనీ ఫిల్మ్స్, యూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. మీరు ఒక చెప్పే విధం కూడా ఉంటుంది కదా, ఇలా చెప్పేటప్పుడు తెలిసింది ఓకే ఆయన ఆల్రెడీ ఇవన్నీ ప్లాన్ చేసేసారు మైండ్లో. ఇది మనకి నరేషన్ మాత్రమే, బికాస్ సమ్టైమ్స్ డైరెక్టర్స్ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దేర్ విజన్స్. అది కథగా వస్తుంది బట్ అది వాళ్ళ విజన్ వచ్చి వాళ్ళ తలలోనే ఉంది. ఇట్స్ ఓన్లీ ఇన్ యువర్ హెడ్ ఆ విజువలైజేషన్. బట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ యూ. But then I trusted you because the fact that you passed the test of saying the story in 4 different parts and 5 different parts. ఒప్పుకున్నారు, షూటింగ్కి వచ్చారు ఫస్ట్ డే. ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, నేను మంచి డెసిషన్ తీసుకున్నాను, అలాంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు అది వచ్చింది? మన ఫస్ట్ షాట్ వచ్చి మన మ్యాన్షన్ లోపల వాకింగ్ చేసుకుని వచ్చింది కదా, అప్పుడు చూసినప్పుడే వచ్చి నాకు తెలిసిపోయింది. బికాస్ దిస్ సంథింగ్ కాల్ ద క్వాలిటీ. నేను వచ్చి మానిటర్ చూసాను ఆ ఫస్ట్ సినిమా వచ్చేటప్పుడు. సో అప్పుడు చూసినప్పుడు ఐ సా ద మానిటర్, ఐ సెడ్ ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు బీ గుడ్ బికాస్ యూ నో ద క్వాలిటీ వాట్ యూర్ షూటింగ్. బికాస్ ద ఇంట్రికసీ ఆఫ్ ద షాట్, అది ఏం పెట్టినారు. ద ఫస్ట్ షాట్ ఒక ఉల్టా షాట్ వచ్చింది ఇట్లా, అది ఎంట్రన్స్ ఇట్లా వచ్చేసి యా ఇట్ కమ్స్ ఇన్ ఉల్టా యాంగిల్.
That itself, you know that, okay, something is being created over here. It will come out. When I saw the set, and abba, ee set lo ne dust. Thank you, sir. Thank you. మీ గ్లామర్కి అదే రహస్యం Thank ఇప్పుడు. you. Thank you, sir. Thank you. It's like dust should be one of the sponsor of Mansion 24's film. Upload dust on the parta pata. ఓకే అవి I want to ask her one question now that I have this opportunity. So, as an actor, my process has always been of taking away something very important from the character that I played into my life. And a lot of my characters have changed a part of me or added a part of me, a part to me. And that has made me the person I am today. I want to know from this character, what do you take away, or what do you think, what inspires you, or what will make you believe in things or not believe in things? I want to hear from you about that. My process is very different because I, like sir said, I'm a very switch on, switch off kind of an actor. I don't take away things from anything because I believe that that is a job. This is who we are. Because what happens is in our line of work, sometimes you can lose who you are. If you just keep on trying to get into every character, you lose who you are. And there are so many people you meet who are so confused about their own personalities. So interesting. Yeah, so the minute, like for example, I did a film called Thartha Patisar Patrapanga. The minute he'll say cut, I'll start laughing. So the director will be like, you're a psychotic woman because such an important scene is going on, he'll still be crying. I've cut off, hey, okay sir, take okay sir. He's like, how are you cut? It's because if you take all that into your brain, then you start feeling heavy and you know, it gets into a different, like for example, Joker, actor, Heath Ledger. He took so much of the character into himself that it affected him. So I think this is a job where you need to draw a line, cut off. That is a job. This is my personality. This is who I am. Because in this character is totally not me at all. Like I am not that quiet at all. I don't speak that slowly at all. I do not wear Indian clothes at all. So it's not who I am. So yeah. Perfect. Awesome. Thank you so much. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అవిక ఫ్రమ్ మై సైడ్. Yes, please. అవికాతో నేను ప్రీవియస్ రాజు గారి గది వర్క్ చేశాను. షీఈ్ ద లీడ్ యాక్ట్రెస్. అండ్ నేను ఈ మ్యాన్షన్ 24కి తను పిలిచినప్పుడు షీఈ్ ఆల్రెడీ 1920 ఆల్సో అంటే నార్త్ సబ్జెక్ట్ కూడా చేస్తుంది. ఇంత బిజీ ఉండి లీడ్ యాక్ట్రెస్ అయ్యి ఉండి ఇందులో ఒక మినిమం చిన్న రోల్ ఇది, దట్టు ఒక మ్యాక్సిమం యూ డిడ్ ఓన్లీ 5 days షూట్ అండ్ దట్టు లీడ్ యాక్ట్రెస్ వరు గారు ఉన్నారని నీకు తెలుసు. ఏంటి ఎందుకు ఏమి ఇన్స్టింక్ట్గా నీకు ఈ ప్రాజెక్ట్ చేయాలని అనిపించింది? See, there are two reasons. One, I really love the work that you do, and I just wanted to be a part of your creation, and whatever it was, I just wanted to say a yes. That is one, and I have a very strong bias about it. So yes, that was one. Second, I really believe that as an actor, there are going to be opportunities that come my way that will seem very challenging, and this for me was challenging. I had not done something like this which has so much to do in just, like you said, like a very small amount of screen space, but there was so much that I thought it is a challenge, and why not take this up right now when it's coming to me, and you know, I didn't want to regret it saying no. So I think that is the reason I said yes, and I really like being on your set because of Raju Gari Gadi 3 and the experience that I had with you, Ashwin. It's become like a family, so I can't say no to you. మీరు కథ రాసుకున్నారు, ఇమాజిన్ చేసుకున్నారు, విజువలైజ్ చేసుకున్నారు, ప్రీవియస్ చేశారు, సెట్ వేశారు, అన్నీ చేశారు కదన్నా. బట్ రెండు ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ది స్టార్ట్ చేసేస్తా. అంటే ఈచ్ ఎపిసోడ్లో దిస్ ఈస్ ద హై ఆఫ్ ది ఎపిసోడ్ అనుకుని ఉంటుంటారు, ఇలా విజువలైజ్ చేసి ఉంటారు. మీరు విజువలైజ్ చేసిన దానికన్నా బెటర్గా అరే ఇది ఇంత బాగా వచ్చిందని మిమ్మల్ని మీరు ప్యాడ్ చేసుకుని వావ్ ఐ డిడ్ సంథింగ్ బెటర్ దాన్ వాట్ ఐ కుడ్ ఇమాజిన్ లాగా ఈచ్ ఎపిసోడ్ నుంచి చెప్పొచ్చు, ఆర్ ఎంటైర్ సిరీస్లోంచి ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నా. ప్రతి ఎపిసోడ్లో ఉంది అది. Exactly. ప్రతి ఎపిసోడ్లో అంటే ఒక సినిమాలో ఓన్లీ మేబీ కొన్ని ఉండొచ్చు, కొన్ని సిరీస్లో కొన్ని ఉండొచ్చు, బట్ ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 6 episodes వావ్. అవును. ఫస్ట్ ఎపిసోడ్లో శ్రీమాన్ గారు ఉంటారు కదా, అందులో ఫెంటాస్టిక్ వచ్చేసి ఆయన క్లైమాక్స్ ఒక షాట్ ఉంటుంది. కారిడార్లో పిల్లలందరూ ఉంటారు, ఆయన భయపడుతూ ఉంటారు, అక్కడ అసలు ఒక షాట్ ఉంటుంది. అది ఇప్పుడు చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే పేపర్ మీద రాసుకున్న దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అయిన తర్వాత ఇలా చెయ్యాలని ఇంప్రూవైజేషన్ ఏదైతే చేస్తామో
చాలా సాటిస్ఫైడ్ అయిన షాట్ అది. ట్రైలర్లో కూడా ఎక్కడ పెట్టలా అది, ఎందుకంటే ఎవ్రీథింగ్ చూపిస్తే దీనికి మించి సిరీస్ కూడా ఉండాలి. సిరీస్ చూస్తున్నప్పుడు అమ్మ ఇదేంటి ఇలా ఉంది అని అనిపించాలి. అది తన దాంట్లో. అండ్ అవిక దాంట్లో ఒక సింగిల్ టేక్ ఒక షాట్ చేసాం. అసలు ఇది ఒక చాలా లెంతీ షాట్, బట్ ఎడిట్లో ఇన్ బిట్వీన్ కట్స్ వస్తాయి. ఓకే, ఎడిట్ వైజ్గా కట్స్ పడాలి. ఇదే బేబీ నేను ఇక్కడ ఉన్నాను ఎవరికి చెప్పొద్దు, ఆ సీక్వెన్స్లో తన పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకొక కారిడార్, ఆ కారిడార్లో ఒక రూమ్లో నుంచి ట్రావెల్ అవుతుంది, వెళ్తుంది, ఇంకోటి తెచ్చుకుంటుంది, ఇంకో రూమ్లోకి వెళ్తుంది, ఆ రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్తుంది, లగేజ్ తెస్తుంది, సర్దది, మాట్లాడుతూ ఉంటుంది. ఆపోజిట్ ఏమో బేబీ ఇక్కడ ఉన్నాను ఎవరికి చెప్పొద్దు. ఈ సీక్వెన్స్ మొత్తం తనది సింగిల్ షాట్ అనమాట. అట్లా ట్రావెల్ చేస్తూ దానికి హోంవర్క్ చేసాం మేము, డిస్కస్ చేసుకున్నాం డిఓపి గారితో, స్టడీ క్యామ్ ఆపరేటర్తో, లేకపోతే ట్రాక్తో, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం దేంతో చేయాలనేది. డిస్కస్ చేసిన తర్వాత తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తనకు టైం ఇచ్చేసా, నువ్వు ప్రాక్టీస్ చేసుకో అని. అంతే, ఒకే షాట్ తీసాం మేము. దానికి ప్రిపరేషన్కి 1.5 hours 2 hours పట్టింది, బట్ సింగిల్ టేక్లో షాట్ ఓకే. నేను కూడా చెప్పేసా మొన్న BTSలో కూడా అన్నాను, అవికా గోర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని, వెరీ గుడ్ జాబ్ అన్న దానికోసమే అనమాట. అంటే మేము చాలా బాగుంటుంది, బట్ ఎడిట్లో సింగిల్ టేక్ ఉండదు, ఇన్ బిట్వీన్ మానస్ షాట్స్ పడతాయి. బట్ ఆ మానస్ షాట్ తీసేస్తే టోటల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ సింగిల్ షాట్ ఇంకంతా. అట్లా చాలా అది నాకు చాలా, అంటే పేపర్ మీద రాసుకున్న దానికి అక్కడ ఇంప్లిమెంట్ చేసిన దానికి. ఇంకా దేవుడమ్మ ఎపిసోడ్ అంటే రాజీవ్ కనకల గారు, ఆ ఎపిసోడ్లో చాలా ఉన్నాయి. ఒక హై నాకు కూడా తెలుసు, చెప్పడానికి లేదు, అందరు చూడాలి కాబట్టి నాకు ఒకటి తెలుసు. ఎందుకంటే నేను షూట్లో లేను, కానీ ప్రతి ఎపిసోడ్ షూట్ చేసిన తర్వాత ఏదో ప్యాచ్ వర్క్ ఏదైనా వచ్చినప్పుడు చెప్తారు, అన్న ఆ రోజు ఒక షాట్ చేసాం రాజీవ్ గారి ఎపిసోడ్లో, వరువు గారిది ఈ షాట్ చేసాం, అవిక గారిది ఆ షాట్ చేసాం, అన్ని హైలైట్స్ చెప్తుంటారు మన డిపార్ట్మెంట్. చెప్పినప్పుడు వారు ఏదో ఎడిటర్ని వెళ్ళి స్లోగా కొంచెం ఆ ఫుటేజ్ అని చూపించినప్పుడు కొన్ని తెలుసు నాకు, ఆ హై తెలుసు. ఎక్స్ట్రాడినరీ, నా ఫేవరెట్ షాట్ అది. పర్వాలేదు, లీక్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చెప్పు ఆడియన్కి. లీక్ చేయకుండా ఏం చెప్పాలంటే, ఇప్పుడు అంటే అన్ని ఎపిసోడ్లకి నాకు ఎందుకో రాజీవ్ గారిది ఆ ఫ్యామిలీ ఎపిసోడ్, ఆ హాంటెడ్ సీక్వెన్స్ ఏదైతే ఫ్యామిలీ మీద చేశారో, అలాంటి హాంటెడ్ సీక్వెన్స్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, ఇంకేముంటాయి, భోజ్పురి, వాడెవర్, జాపనీస్, ఆ షాట్, ఆ నలుగురు ఫ్యామిలీ అందరిది ఆ హాంటెడ్ సీక్వెన్స్ అలాంటిదైతే ఏ హారర్ మూవీలో కానీ సిరీస్లో కానీ ఎక్కడ తీయలేదని నాకు అనిపించింది. అందరి దాంట్లో, ఇప్పుడు నా దాంట్లో చాలా హైలైట్స్ ఉన్నాయి, కానీ ఆ పర్టికులర్ దాన్ని తీసిన విధానం మాత్రం ఒక క్రేజీ థాట్ విజువల్లీ. అండ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ శ్రీమాన్ గారిది కూడా ఆ జిమ్మీ షాట్, ఆ కిడ్స్ షాట్, అంతకంటే ఎక్కువ రివీల్ చేయలేం. ఎక్స్ట్రాడినరీ అసలు. మీరు నిజంగా ట్రైలర్లో అది లాస్ట్ బటన్ షాట్ కింద అలాంటిది ఏదైనా వదిలింటే ఇంకా ఐ వుడ్ హ్యావ్ బిన్. బట్ మీరు అన్నట్టు మనం ఇక్కడ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసాం, సిరీస్ చూసిన వాళ్ళకి అక్కడికి వెళ్ళాలి. కరెక్ట్. సో థర్డ్ ఎపిసోడ్ అది, ఫోర్త్ ఎపిసోడ్. ఆ ఫోర్త్ ఎపిసోడ్ ట్రైలర్లో పెట్టామని చూసారా, ఉయ్యాల షాట్. అవును, చాలా బాగుంటుంది అది. ఆ షాట్ ఏంటంటే అది అక్కడ డిసైడ్ చేయి. పేపర్ మీద ఏంటంటే స్కేరీ షాట్ అనేది అనుకుంటాం, కానీ సెట్ చూసిన తర్వాత ఓకే ఇది ఇలా ఉంది. అండ్ బై ద వే మనం ఇన్ని ఎపిసోడ్స్ అందరూ చూస్తున్నారు, బట్ షూట్ చేసింది ఒకే ప్లేస్లో. అది దాని గురించి డీటెయిల్గా చెప్దాం అన్న. అది ఇంకా డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. సో ఆ ఉయ్యాలు ఎప్పుడైతే చూసామో అక్కడ షార్ట్ పెట్టేంత వరకు మాకు కూడా తెలియదు ఇది ఇంత స్కేరీగా బిహేవ్ చేస్తుంది, ఇంత మూడ్ క్రియేట్ చేస్తుంది అనేది. అలా పెట్టి ఒక చిన్న పాప ఏడుపు, మేడం ఇట్లా చూడటం, అంటే చిన్న పాప గోస్ట్ అంటే గోస్ట్ వేరే, పాప ఏడుపుకి భయం క్రియేట్ చేయటం అనేది అదొక రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేయొచ్చు. తన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అల్టిమేట్. తర్వాత మంచం కిందకి వెళ్ళే షాట్ ఒకటి ఉంటుంది, ఇలాగ స్లోగా వెళ్ళేది, అక్కడ భయపడతారు ఆడియన్స్ మేడం. I remember the shot. In fact, I was only scared actually while doing it. Yeah. మీరు డూయింగ్ కాదు, డబ్బింగ్ చెప్పేటప్పుడు భయపడ్డారు, గుర్తెచ్చుకోండి. అవును. For a second I was like, oh, I was taken aback. Yeah, I was scared. 100% అక్కడ ఎవరైతే చూస్తూ ఉంటారో స్కేరీ జంప్, ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా ఇలా భయపడతారు ఆ షాట్కి అయితే. అది హైలైట్ షాట్. అది చాలా సింపుల్ షాట్ మేడం, ఏం టెక్నికల్గా ఏమీ ఉండదు. భయంతో అలాగా మంచం కింద చూస్తూ ఉంటారు అంతే. అప్పుడు ఒక సౌండ్తో భయపెడతాము, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్, ఇందులో ఏది ఇష్టం లేదో చెప్పాలి, అన్ని ఉన్నాయి. తన ఎంట్రీ షాటే 5 ఎపిసోడ్స్ హైలైట్స్ చెప్పాను నేను. అండ్ సిక్స్త్ ఎపిసోడ్లో మేడం ఒక 24 రూమ్లోకి ఎంటర్ అవుతారు.
ఎంటర్ అయినప్పుడు ఎక్స్ట్రాడినరీ షాట్స్ ఉంటాయి చాలా. అది ఫెంటాస్టిక్, అంటే 360 డిగ్రీస్ అలా తిరుగుతూ ఉంటుంది. అసలు మేడం వాక్ చేసుకుంటూ రావటం, చాలా టెక్నికల్ షాట్స్ ఉన్నాయి అందులో. అండ్ అది పక్కన పెడితే ఎమోషనల్గా నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇది ఇప్పుడు దాకా టెక్నికల్గా హారర్ చెప్తున్నాను కదా, హైలైట్ వచ్చేసి ఇప్పుడు హారర్ పక్కన పెడితే సత్యరాజ్ గారు, వరలక్ష్మి గారు అండ్ తులసి గారు, ఈ ముగ్గురు కాంబినేషన్లో క్లైమాక్స్ సీన్ ఉంటుంది. చాలా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. ఆడియన్స్ ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తుంటారో, అమ్మ, ఇంట్లో ఉన్న సిస్టర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, దీస్ కైండ్ ఆఫ్ కేటగిరీ అందరికి ఇప్పుడు దాకా హారర్ 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 ఓకే యూత్ఫుల్ అది వదిలేస్తే వీళ్ళు ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ అసలు అందరినీ మర్చిపోవాలి. అంటే ఇప్పుడు దాకా మీ గురించి మాట్లాడాం కదా, మీరే మర్చిపోతారు మేము ఉన్నామా ఇందులో అని. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒకరిని మించి ఒకరు పోటీ పడి చేశారు. స్క్రీన్ చూడటం, సత్యరాజ్ గారు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారా అని, ఇంకో తులసి గారు ఫైట్, ఆమె వచ్చి ఆమె అంటే తులసి గారు ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఆమె ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకలాగా ఉంటారు. ఎండ్ క్లైమాక్స్ సీన్ చూడగానే ఇందుకు పెట్టుకున్నారా ఏమని అని అనుకుంటారు. అండ్ మేడం కూడా అంటే మదర్ అండ్ డాటర్ మధ్యన ఎమోషన్, వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉండే ఎమోషన్, పర్ఫెక్ట్గా ఒక ఫ్యామిలీ డ్రామా చాలా బాగా వచ్చింది క్లైమాక్స్. ఆ క్లైమాక్సే దీనికి సోల్. యాక్చువల్గా ప్రతిదానికి ఒక సోల్ కావాలి. ఎంత మనం బిల్డప్ ఇచ్చినా, కమర్షియల్ చేసిన పాటలు ఎన్ని ఉన్నా కూడా, ఏ సినిమా అయినా ఏ ప్రాజెక్ట్ నిలబడాలంటే హార్ట్ని టచ్ చేయాలి, ఒక సోల్ కావాలి. అది వీళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఎపిసోడ్. అది నాకు చాలా ఇష్టం. అలా 6th ఎపిసోడ్లో వస్తుంది. ఇది 6th ఎపిసోడ్లో వస్తుంది. అంటే మేడం ప్రతి ఎపిసోడ్లో ఉంటారు, సత్యరాజ్ గారు కూడా ప్రతి ఎపిసోడ్లో వస్తారు, తులసి గారు ఉంటారు. బట్ హైలైట్, ఇంకా అది హైలైట్ అంటే ఈ టోటల్ సిరీస్కి హైలైట్గా మాట్లాడుకుంటారు. వర్కింగ్ ఇన్ సినిమా ఇస్ వెరీ మ్యూజికల్. ప్రతి షాట్కి ఒక మ్యూజిక్ వస్తుంది. Yes. అదిలీ పర్ఫార్మెన్స్ తీసేయడం. అవును, మీకు కూడానా? ఎవ్రీ షాట్, ఇప్పుడు వస్తుంది, ఎవ్రీ షాట్ ఒకటి వస్తుంది, అవుతుంది. నాకు సాంగ్ వస్తుంది, Sound effects. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, నాకు సాంగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సాంగ్ మొత్తం నాకు సాంగ్ అసలు ఎడిక్షన్ ఆ సాంగ్. నన్నైతే ఎల్కేజీకి తీసుకెళ్లారు, నన్నైతే మళ్ళీ ఎల్కేజీకి తీసుకెళ్లారు. ట్వింకిల్ ట్వింకిల్ పాడండి మీరు ఒకసారి, పాడండి ఒకసారి. అంటే అది మామూలు సాంగ్ కాదుగా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఓ wonder what you are. ఈ సిరీస్ చూసిన తర్వాత ఈ రైమ్స్ ఎక్కడ ఇంకా మానేస్తారు పిల్లలకి. ఈ రైమ్స్ అయితే వినిపించరు. ఏం కాదు, ఇన్ఫాక్ట్ మై డాటర్ ఈ ట్రైలర్లో ట్వింకిల్ ట్వింకిల్ వచ్చింది కదా, నాన్న నాకు ఇది చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది అంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళు భయపడుతున్నారని కాదు, కానీ వాళ్ళకి తెలిసింది ఏదో డిఫరెంట్గా ఉంది ఈ సిరీస్లో చిన్నపిల్లలకి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైనా భయపెట్టాలంటే రైమ్స్ చెప్పమంటే ట్వింకిల్ ట్వింకిల్ ఇలా స్టార్ట్ చేస్తారు ఇక పిల్లలందరూ. నాకేంటంటే ఈ సాంగ్ అక్కడ ఉండి పిల్లలందరికీ తెలుసు, వాళ్ళ మేకప్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంది. వాళ్ళు ఇటు తిరిగి ఉన్నారు, కెమెరా అటు ఉంది. ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ట్ చేస్తే ఇక్కడ అందరూ స్టార్ట్ చేసేస్తారు. ఇదే చెప్తూ ఉన్నాను. సో అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఇన్ని హైలైట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఫైనల్గా ఏదైనా క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ అంటే నాకు ఒక్కసారి మన యాక్టర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఉంది. అంటే యాక్ట్ చేసినప్పుడు మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అయింది కానీ, ఆర్ ఇది కష్టంగా అనిపించింది, దిస్ వాజ్ డిఫికల్ట్ టు పర్ఫామ్ ఈ షాట్, అది ఎమోషన్ అవ్వచ్చు సార్, లేదంటే జస్ట్ టెక్నికల్గా షార్ట్ అయి ఉండొచ్చు, అరే దిస్ వాజ్ డిఫికల్ట్ లాగా ఏదన్నా అనిపించిందా? Difficult is the dust and the pan. otherwise I don't have any difficulty doing any character. Of course you will not. Any character. Only thing I can't do Bharatanatyam dancer like Sagara Sangamam I can't do. That Sriman can do. It's a very good dancer. Sir, you had seen lot of directors in your career, and this is the first time you are working with Omkar Garu. What is the speciality that you found in him? The comfort zone from a director to an actor. What is that you found in him? He's very clear about the performance and everything. So very first shot I worked with him, the total lighting set, all these small things is very concentrating. And regarding the performance also, he's very clear. Because we are all actors, we are doing so many films. We have the mind of acting.
What is that? Like that mentality will come for an actor after doing some hundreds of films. Experience. For that kind of actors, you should create the emotion, no? That is very tough thing. அது சார் வந்து வெரி கிளியர் இன் ஈச் அண்ட் எவ்ரி திங். ஸோ அதில் வந்து நமக்கு தேர் இஸ் நோ மென்டல் டயர்டு. இஃப் டைரக்டர் இஸ் கன்ஃபியூஸ்ட் ஃபார் ஆக்டர் பிகம் மென்டல் டயர்ட். நோ சார் லிட்டில் சம்திங் ஹெல்ஸ் சார், something like this sir means Don't know what is that something. you become confused and see blank. This is what I want, sir. So he's very clear about each and everything. So if you told first itself I can do the dubbing in Telugu also, sir, because now I have the confidence after doing Nani's sister Telugu dubbing. Next time. Yeah, next time. Season 2. Yeah, season 2 definitely I can do dubbing, ఒక sir. క్వశ్చన్ సార్, యాక్చువల్గా సత్యరాజ్ సార్తో ఫస్ట్ మాట్లాడుతున్నారు చాలా స్ట్రిక్ట్. అంటే స్ట్రిక్ట్ అంటే ఈజ్ వెరీ స్వీట్. స్ట్రిక్ట్ అంటే అలాగా కాదు, కోపంగా ఉంటారు అలా కాదు. పర్టికులర్ అబౌట్ ఫ్యూ థింగ్స్. ఇట్లా ఉండాలి. నేను 9 o'clock షార్ప్ ఉంటాను, 6 o'clock వెళ్ళిపోతాను. టైమింగ్ సార్ ఇప్పటికి నా ఏజ్ ఇది, నాకు అంత ఎక్కువ చేయాలని ఏమి లేదు, నేను 6కి వెళ్ళిపోతాను సార్, మీరు ఈ టైంలో ఏమి చేయబడిని చేస్తాను, ఎక్సెప్ట్ నాకు బెండ్ కాదు, కాలు నేను కింద పెట్టలేను, అంటే మనం నీల్ డౌన్ చేయలేను, అలాంటివి నా వల్ల కాదు. రిమైనింగ్ వాట్ ఎవర్ యాక్టింగ్ యు సే, ఇట్లాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఎవ్రీథింగ్ పేమెంట్ కావచ్చు. ఫస్ట్ టైం సార్ మీరెవరో నాకు తెలియదు అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఓకే సార్ అని చెప్పాను. కట్ చేస్తే లాస్ట్ డే షూట్ 2:30 AM midnight climax he's there 2:30 AM and kneel down చేశారు. ఓకే, అది సో నేను ఫోర్స్ చేయలేదు, ప్రేమగానే సార్ ఇది కావాలి సార్ చేశారు. వాట్ మేక్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? Sir, Adi sir, from my childhood, sir, if school teacher to punish me, if he takes a scale, before hitting me, I will cry. Because then only he will hit. Okay. Otherwise, if you show my hand like this, if I show, that is the technique. That is the technique. Because that is the technique. கொஞ்சம் ஹெவியாக சொல்லிட்டோம்னா கொஞ்சம் டைரக்டர் வந்து இப்போ நெக்ஸ்ட் season 2 no problem. Season 2 now we Both know each other well now. After the very first shot we became friends. Yes. Before entering into the project, that too I didn't work with him, I don't know about him, so I should express கொஞ்சம் ஓவர் ஆக்டிங் பண்ணா தான் கரெக்டாக இருக்கும். We need some over acting. That's all. That's the main thing, sir. But practically this is the problem. He suddenly kneel down and all. Then everybody compares with me that Bahubali. Yeah, that is completely, sir. I am sitting in a sofa like that, and they put really so many techniques they did. And I am traveling like as if I am drinking some tea and that much easy. And there they put some drench and I stand inside. They put all the gimmicks. All the gimmicks. The easiest, the very enjoyable and very easy way of acting movie is, for me, is Bahubali only. Because Rajamouli garu create everything easy for the artist. Like that. Because what you will think, that Bahubali you slide, no? Do now. You do know like this. That's why this is overacting in the cell phone, sir. ఓకే, ముందుగానే Next season 2 everything will be all right. Not season 2. But the second shot itself we become very good friends. ఎస్ That's lovely. ఎస్ వెరీ సపోర్టివ్. నాట్ ఓన్లీ అండ్ సత్యరాజ్ గారనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక అవికానే అంటే ఆ రాజుగారి గది 3 అండ్ నందు రాజుగారి గది 2 వర్క్ చేశారు నాతో. అండ్ రిమైనింగ్ మీ నలుగురు Love and affection. ఫస్ట్ ప్రాజెక్ట్, అండ్ ఈవెన్ తులసి గారు ఫస్ట్ ప్రాజెక్ట్, అండ్ రావు రమేష్ గారు రాజుగారి గది 2 చేశారు, అండ్ అయ్యప్ప శర్మ గారు, ఇట్లా చాలామంది, ఈవెన్ జేపీ గారు ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు.
బట్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. బట్ యు నో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఫర్ మీ పర్సనలీ, మీరు ఒక్కొక్క షార్ట్ అయిన తర్వాత మీరు వచ్చి చెప్తారు కదా, ఇది చాలా బాగా వచ్చింది, హీ అప్రిషియేట్స్, హీ మేక్ షూర్ హీ అప్రిషియేట్స్, అండ్ ఐ థింక్ దట్స్ అ బిగ్ మోటివేషన్ ఫర్ ఆర్టిస్ట్స్. అండ్ ఇఫ్ ద డైరెక్టర్ డజంట్ కమ్ అండ్ టెల్ ఎనీథింగ్, విల్ బి లైక్ అయ్యో ఏమైంది, ఏమో, we don't get that confidence or that motivation to be better. There is one more pan India star in our రావు రమేష్ గారు. రావు రమేష్ గారు ఏమీ చెప్పలేదు ఎవరు, ఎందుకంటే ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. మీకు ఎలా ఉండింది ఆయనతో వర్క్ చేసిన ఇది, ఎందుకంటే హీస్ అ వర్సటైల్ యాక్టర్. మనిషికి చాలా ఆర్గన్స్ ఉంటాయి, నా బాడీ పనిచేయాలంటే చాలా ఆర్గన్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు రెండు కళ్ళు అంటే, ఒక కన్నేమో మేడం, ఒక కన్నేమో రావు రమేష్ గారు. అంత ఇంపార్టెంట్ ఈ మ్యాన్షన్ 24కి. తర్వాత ప్రతి ఒక్కరు అంటే మిగతా వాళ్ళు 2 కళ్ళే కదా, మిగతాలంటే హార్ట్, లివర్, కిడ్నీ ఒక్కొక్కరికి అలా అలా అంటే అందరూ ఇంపార్టెంటే. బట్ 2 కళ్ళుని తీసుకుంటే కనుక మ్యాన్షన్ 24లో ఒకటి మేడం, ఒకటి రావు రమేష్ గారు. ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్లీ నాది ఎక్కువ కాంబినేషన్ వాజ్ విత్ రావు రమేష్ గారు ఎక్కువ, బికాజ్ మొత్తం కథ చెప్పేది ఆయనే కదా. ఆయన సారే వచ్చి నాకు మొత్తం కథ చెప్తారు, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క కథ చెప్పించి ఆయన. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ లైన్ ఇన్ ద ట్రైలర్లోనే, వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తే రాలేదంటే సూపర్ లైన్ అది. 2 lines itself stored what is Mansion 24. Sir and we worked together before also in Yashoda. So we had a very easy equation on set with Rav Ramesh garu, because both of us chit chat, we'll talk about some random things, we'll just talk, and then we used to get along very well. With Sir, I seen him as a kid, so it was like a different equation also with me. It was nice. సో ఈ మ్యాన్షన్ 24 డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఎందుకు చూడాలో ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ ద్వారా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మీరు చూస్తారు, బాగుందని చెప్తారు, ప్లీజ్ చూడండి. చాలా రోజులు అయింది ఇలా ఒకటి హారర్ జానరా వచ్చి తెలుగులో. ఐ థింక్ ఈవెన్ ఇన్ కన్నడ, we have in many other languages. So one is that reason. And inni roju amma ani chusaru, deentlo you will have another look also. And nene with great difficulty and also I've equally enjoyed dubbing for this in Telugu. And so please do watch, streaming now on Hotstar. జనరల్గా ఒక హారర్ కథ ఉంటుంది, ఒక జానర్, అందులో ఒక కంప్లీట్ కథ అవుతూ ఉంటుంది. బట్ ఇందులో ఒక కథ వరలక్ష్మి గారు అండ్ రావు రమేష్ గారు ఉండి ఆ కథ ఉంటే, ఆ కథలో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కథ ఉంటుంది. ఇలాగా ఒక యాంథాలజీ టైప్లో హారర్ చేసిందే లేదు, తెలుగులో అయితే లేదు, నేను హిందీలో ఇది ఎక్కువ చూడను. సో ఇలా తెలుగులో ఎప్పుడూ చేయలేదు కాబట్టి అసలు ఏం చేశారు అంటే, ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క సెటప్, ఒక్కొక్క గెటప్, ఒక్కొక్క స్టోరీ, ఇలాంటి కథనే రాలేదు, ఇలాంటి కథ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిందే మ్యాన్షన్ 24, ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. I have been a fan of Omkar's work since a while, and I want a lot of people to see what this genius brain is capable of. So please watch Mansion 24, because the magic that he can create for the genre horror is actually unbelievable. Entertainment. అన్ని కలిపి ఎంటర్టైన్మెంట్కి వస్తుంది. ఇంతమంది జనాలు యాక్ట్ చేస్తున్నారు, అండ్ ఇట్స్ యూ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ స్టార్ కాస్ట్. కొన్ని ఎపిసోడ్స్లో ఇంతమంది జనాలు యాక్ట్ చేస్తున్నారు, అండ్ ఒక డ్రామా స్టోరీ లైన్లో హారర్ దాని లోపల వచ్చి వెళ్తుంది. అందుకని ఒక ఇంట్రెస్టింగ్ అయిన కాన్సెప్ట్. సో ప్లీజ్ చూడండి, ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ సీజన్ Mansion 24, I acted only 5 days. అవును. So if I should get the season 2 also the same salary per day, this should get a very big success. Because in season 2 I need to work at least 25-30 days. So if this season 1 is a very big success, I can ask the same salary, day basis salary for 30 days also. No sir, I love to work with you, so salary is secondary. Just for fun I am telling all these things. But definitely you will give, sir. You will give, sir. Because that much success you will get. థ్యాంక్ యూ సార్. Okay sir. నా ఫస్ట్ ఓటీటీ డెబ్యూ, అండ్ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ప్రేక్షకులు, నేను నార్మల్ యాంకర్ నుంచి ఇక్కడ దాకా నేను చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని వాళ్ళు చూసి వాళ్ళ విషెస్ని నాకు అందించారు. ప్రతి ఇంట్లో నాకు తెలిసి, నాకు అది అదృష్టం, ప్రతి ఇంట్లో ఒక టీవీ ఉందంటే ఆ కుటుంబ సభ్యుడిని నేను.
అంటే మెంబర్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ. సో అట్లా అడాప్ట్ చేసేసుకున్నారు ఓంకార్ అన్నయ్య, ఓంకార్ నాకు మా అబ్బాయి. సో నా సక్సెస్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నయ్య సక్సెస్గా వాళ్ళు భావిస్తున్నారు. సో దీన్ని కూడా డెఫినెట్గా నా ఫస్ట్ డెబ్యూ కాబట్టి హాట్స్టార్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. సో మీరు చూసి నన్ను విష్ చేయండి. అండ్ నేను వెబ్ సిరీస్ని చేస్తున్నాను, బట్ సినిమా స్టాండర్డ్స్లో చేయాలని ఒక కంకణం కట్టుకొని ఇంతమంది ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇక్కడ చాలామంది రాలేదు, అందరూ కూడా సిల్వర్ స్క్రీన్లో మూవీస్లో యాక్ట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళందరూ యాక్ట్ చేశారు. సో ప్రతిదీ అంటే హారర్ అంటే ఒట్టి భయం లేదు, అన్ని జోనర్స్ అంటే ఇందులో ఒక హారర్ అనే మెయిన్ జోనర్ తీసుకున్నా కూడా ఒక ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, అండ్ కామెడీ ఉంది, అండ్ ఇంకా అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ మా నందు ఎపిసోడ్ ఉంది. చాలా చాలా డిఫరెంట్ అవికాదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అదొక డిఫరెంట్ స్టైల్. సో ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మీరు చూడాలి. ఇన్ కేస్ సబ్స్క్రిప్షన్ లేకపోతే సబ్స్క్రైబ్ అవి నా కోసం చూడండి, సక్సెస్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.